శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళ నమ. మస్ట్ అండ్ ఆట్ లేదా మస్ట్ అండ్ ఆట్ టు, మస్ట్ అండ్ ఆట్ లేదా మస్ట్ అండ్ ఆట్ టు, ఇది యాడ్ చేసుకొని ఒకే పదంగా. అయితే మస్ట్ అంటే ఏంది? తప్పకుండా, తప్పక. మస్ట్ అంటే తప్పక చేయాలి. ఆట్ టు, ఆట్ టు అంటే మస్ట్ అంటే తప్పక. ఆట్ టు అంటే ఆట్ ఓయూజీ, ఆట్ టు. ఆట్ టు అంటే కర్తవ్య భావము, కర్తవ్య భావము, కర్తవ్య భావము అంటే కర్తవ్య భావాన్ని ఎవరైతే వ్యక్తం చేస్తారో తన పని ఏది ఏమిటి అని మాట్లాడు. ఆట్ టు, ఓయు జిహెచ్టిటిఓ, ఆట్ టు అనేటువంటిది కర్తవ్య భావాన్ని వ్యక్తం చేసేందుకు వాడేప్పుడు ఆట్ టు వాడతారు. ఐ మస్ట్ కమ్, ఐ మస్ట్ కమ్ అంటే ఐ మస్ట్ కమ్ అంటే ఏంటని చెప్పాను. మస్ట్ అంటే తప్పక అని చెప్పాను. నేను వస్తాను, నేను తప్పకుండా రావాలి, నేను తప్పకుండా రావాలి అంటే దృఢంగా చెప్పడం. ఐ మస్ట్ కమ్ అంటే నేను తప్పకుండా రావాలి. యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ మస్ట్ వర్క్ హార్డ్, you must work hard if you want, if you want, if you want to set good marks, to set good marks, good marks. నీవు కష్టపడి పని చేస్తే తప్పకుండా యు మస్ట్ వర్క్ హార్డ్ ఇఫ్ యు వాంట్ టు సెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ అంటే అయితే, మస్ట్ అంటే తప్పక, యు అంటే నీవు, వాంట్ అంటే కోరిక, హార్డ్ అంటే వర్క్ హార్డ్ అంటే కష్టపడి పని చేయడం, మార్క్స్ అంటే మార్కులు, గుడ్ మార్క్స్ అంటే మంచి మార్కులు. ఈ విధంగా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క చేర్చుకుంటే మీకు సెంటెన్స్ పరిపూర్ణంగా రాదు. చేస్తా మన చదువుతా అర్థం చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. మీరు మంచి మార్కులు రావాలంటే మీరు కష్టించి చదవాలి. మీకు మంచి మార్కులు అంటే ఇఫ్ యూ వాంట్ టు సెట్ గుడ్ మార్క్స్ అంటే మీరు లేదా మీకు మంచి మార్కులు రావాలంటే ఇఫ్ యూ వాంట్, ఫస్ట్ ఈ లైన్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు సెట్ గుడ్ మార్క్, మీరు లేదా మీకు మంచి మార్కులు కావాలంటే మీరు కష్టించి వర్క్ హార్డ్ పని చేయాలి. అంటే మీకు మంచి మార్కులు రావాలంటే ఇఫ్ యూ వాంట్ టు సెట్ గుడ్ మార్క్స్ మీరు కష్టించి పని చేయాలి. యూ మస్ట్ వర్క్ హార్డ్. తర్వాత వుడ్ అండ్ షుడ్, వుడ్ అండ్ తర్వాత వుడ్ అండ్ షుడ్. ఈ వుడ్ అండ్ షుడ్లో అనేవి విల్ అండ్ షల్ యొక్క విల్లు లేదా షల్లో విల్ షల్ అంటే విల్ వుడ్, షల్ షుడ్ భూతకాల రూపాలు. ఇవి విల్లు షల్ అనేవి భూతకాల రూపాలు. విల్లు షల్ భూతకాల రూపాలు ఏమిటి? వుడ్ షుడ్. అదేవిధంగా ఆట్ టు అలాగే షుడ్ కూడా కర్తవ్య అంటే ఇందాక ఆట్ టు అని ఓయు జిహెచ్టిటిఓ, ఆట్ టు అనేది కర్తవ్య భావాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తుంటామో ఈ షుడ్ కూడా కర్తవ్య భావాన్ని అదే విధంగా వ్యక్తం చేస్తుంది. యూ షుడ్ నాట్ బై దట్ హౌస్, యూ షుడ్ నాట్
you should not buy that house. You should not buy that house. అంటే మీరు ఆ ఇంటిని కొనవద్దు. మీరు యూ షుడ్ నాట్ బై దట్ హౌస్ అంటే మీరు దట్ హౌస్ అంటే ఆ ఇంటిని, దట్ హౌస్ అంటే ఆ ఇంటిని, షుడ్ నాట్ బై కొనవద్దు. మీరు ఆ ఇంటిని షుడ్ నాట్ బై కొనవద్దు. మీరు ఆ ఇంటిని కొనవద్దు. అదేవిధంగా యూ షుడ్ కీప్ యువర్ ప్రీవియస్ promise. You should keep your promise. You should keep your promise. Your promise. మీరు మీ మాటను నిలబెట్టుకోవాలి. యూ షుడ్ కీప్ యువర్ ప్రామిస్. మీరు మీ మాటను, యువర్ ప్రామిస్ అంటే మీ మాటను, మీరు మీ మాటను, ఈ అనేది రెండు. మీరు మీ యువర్ ప్రామిస్ అంటే మీ మాటను, షుడ్ కీప్ అంటే నిలబెట్టుకోవాలి. మీరు మీ మాటను నిలబెట్టుకోవాలి. ఈ విధంగా 3 భాగాలు చేసుకుంటే వాక్యం ఫుల్ఫిల్ అవుతుంది. యూ షుడ్ కీప్ యువర్ ప్రామిస్. యూ షుడ్ బై ఏ న్యూ పెన్. యూ షుడ్ బై, బియువై, బై అంటే కొనడం, ఏ న్యూ పెన్. యూ షుడ్ బై ఏ న్యూ పెన్ అంటే మీరు ఒక కొత్త పెన్ను కొనాలి. యూ షుడ్ బై ఏ న్యూ పెన్. యూ అంటే మీరు, యూ షుడ్ ఏ న్యూ పెన్ ఒక కొత్త పెన్ను. ఏ న్యూ పెన్ అంటే ఒక కొత్త పెన్ను. షుడ్ బై కొనాలి, షుడ్ బై కొనాలి. యూ షుడ్ బై అంటే కొనాలి. మీరు ఒక కొత్త పెన్నును షుడ్ బై అంటే కొనాలి. You should buy a new pen. You should. I would visit him sometime. I would visit him. I would visit him sometime. చూడండి, ఐ వుడ్ విజిట్ హిమ్ సమ్ టైమ్ అంటే కొద్దిసేపు నేను అతడితో కలుస్తాను. నేను అతడితో కలుస్తాను అంటే కొద్దిసేపు. సమ్ టైమ్ అంటే కొద్దిసేపు. ఐ అంటే నేను, 1 2. వుడ్ విజిట్ హిమ్ అంటే అతనితో, అంటే ఇక్కడ విత్ లేదా అది లేదా ఇక్కడ మీనింగ్ సెంటెన్స్ ఆ సందర్భాన్ని బట్టి మీనింగ్ని బట్టి మనం అర్థం చేసుకొని ఉపయోగించుకోవాలి. ఐ వుడ్ విజిట్ హిమ్ సమ్ టైమ్ అంటే కొద్దిసేపు, సమ్ టైమ్ అంటే కొద్దిసేపు నేను అతడితో, హిమ్ అంటే అతడితో, వుడ్ విజిట్ కలుస్తాను. వుడ్ విజిట్ అంటే కలుస్తాను. ఇది వుడ్ విజిట్. ఈ విధంగా వాక్యాలని డివైడ్ చేసుకొని ఇంగ్లీష్ని తెలుగులో అర్థం చేసుకోవాలి, గ్రామర్ని అర్థం చేసుకోవాలి. వుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. వుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. వుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్ అంటే మీ పుస్తకం
అరువిస్తారా, అరువిస్తాడు అంటే అప్పివ్వడం, బాడిపివ్వడం. మీ పుస్తకం ఇక్కడ యువర్ బుక్, యువర్ బుక్ అంటే మీ పుస్తకం. మీ పుస్తకం అరువిస్తారా, వుడ్ యూ లెండ్. మీ పుస్తకం అంటే ఇక్కడ నాకు అని వస్తుంది, అన్నీ వస్తుంది. మీ పుస్తకం అరువిస్తారా, వుడ్ యూ లెండ్ మీ అంటే మీ పుస్తకం నాకు అరువిస్తారా అనడం కంటే ఫుల్ఫిల్ మీనింగ్ ఏంటంటే మొత్తం కలిపి ఒకే పదం కావచ్చు. మీ పుస్తకం యువర్ బుక్ నా అరువిస్తారంటే అప్పిస్తారా, లేదా బాడుగిస్తారా, లేదా ఏదో ఒక విధంగా మీరు అరువిస్తారా, బాడుకిస్తారా. ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ అంటే ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు. ఐ వుడ్ వాక్, ఐ వుడ్ ఎవ్రీ మార్నింగ్ ఐ వుడ్ వాక్ 3 miles. 3 miles. ప్రతి ఉదయం నేను 3 మైళ్ళు నడుస్తాను. ప్రతి ఉదయం, ఎవ్రీ మార్నింగ్ చూడు, ఇది ఒకటి. ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయము. నేను ఇది 2. ప్రతి ఉదయం అంటే 2. ప్రతి ఉదయము నేను 3 మైళ్ళు, 3 miles, 3. ప్రతి మార్నింగు నేను 3 మైళ్ళు నడుస్తాను. వుడ్ వాక్ విధంగా వుడ్ వాక్ అంటే నడుస్తాను, వుడ్ వాక్ నడుస్తాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.